యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. నా మందిరములో ఆహారం వండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. మన దేవుడు దీవెనలకు ఆశీర్వాదములకు కారకుడు. మన జీవితంలో కలిగి ఉంటున్న మంచి ఈవులు ఏవైనా ఉన్నాయంటే అది ఆయన యొద్ద నుండి వచ్చినవి. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలిపే విషయంలో నమ్మకంగా ఉంటే ఆయన సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. దేవుని ఎడల మనసారా కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉంటే విస్తారమైన దీవెనలు సంపాదించుకుంటాం. అలా కాకుండా ఆ 10వ వంతును మనము ఇవ్వని మనసు లేక వాటిని మనం దొంగిలించినట్లయితే, అంటే ఇవ్వకుండా దాచినట్లయితే మనం శాపగ్రస్తులవుతాం. అందుకే పరిశుద్ధ గ్రంథం ఇలా అంటున్నది, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలింతిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలింతిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలింతిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలింతునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అని దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. అలా నీవు తీసుకొని వచ్చినట్లయితే మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదెను. అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్ల అకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీకిచ్చిన జీతమును, అంటే నీకిచ్చిన ఉద్యోగములో లేక వ్యాపారములో నిన్ను ఇంతగా దీవించి ఆశీర్వదించినప్పుడు అది కొంచెమైనా సరే అందులో నుంచి 10వ వంతు దేవునికని మొదటి భాగమును తీసుకొని వచ్చి మొదట ఆయన సన్నిధానంలో సమర్పించి చూడు. ఇంతవరకు నీకుంటున్న కొరతను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చును, దీవెనకరంగా నిన్ను ఆశీర్వదించును. నీలో ఉంటున్న, నీ కుటుంబంలో ఉంటున్న ప్రతి కొరతను దేవుడు తొలగింపచేసి సమృద్ధిగా నిన్ను దీవించి ఇతరులకు దీవెనకరంగా దేవుడు నిన్ను ఇక నుంచి ఆశీర్వదించి మార్చునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.